హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం జావాలో ప్యాకేజెస్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఓకేనా? సో మన అజెండా వచ్చేసి ఇదండి. ప్యాకేజ్ అంటే ఏంటి, ఆ తర్వాత మనకు ప్యాకేజ్ అనేది ఎందుకు అవసరము, దాని తర్వాత మనం ఎన్ని వేస్ లో ప్యాకేజెస్ అనేది క్రియేట్ చేస్తాము, ప్యాకేజ్ క్రియేట్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయో అవన్నీ మనం నేర్చుకుందాము. ఇది మనం అజెండా అండి. ఫస్ట్ మనకు ప్యాకేజ్ అంటే ఏంటి, మనకు ప్యాకేజ్ అంటే ఏంటో అర్థమైంది అనుకో, దాని అవసరం ఏంటో అర్థమవుతుంది. తర్వాత దాన్ని ఎలా క్రియేట్ చేయాలో క్లియర్ గా అర్థమవుతుంది. అవునా? సో ఇక్కడ మనం ప్యాకేజ్ అనేది అర్థం చేసుకునే ముందు మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఊర్లో ఉన్నాము. ఆ ఊర్లో ఒక బస్ స్టాప్ ఉంటుంది కదా. అవునా? ఏ బస్ స్టాప్ లో అయినా సరే మనకు డిఫరెంట్ స్టాండ్స్ ఉంటాయి. మళ్ళీ ఓవరాల్ బస్ స్టాప్ లోపల స్టాండ్స్ ఉంటాయి. 1 నెంబర్ స్టాండ్, 2 నెంబర్ స్టాండ్ అలా ఉంటాయి. అవునా? ఇప్పుడు 1 నెంబర్ స్టాండ్ అనేది ఒక పర్టికులర్ రూట్ కోసం పెట్టుంటారు. 2 నెంబర్ స్టాండ్ అనేది ఇంకొక పర్టికులర్ రూట్ కోసం పెట్టుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1 నెంబర్ స్టాండ్ అనేది హైదరాబాద్ పోవడానికి, లేదా 2 నెంబర్ స్టాండ్ అనేది పోవడానికి అలా రూట్ అనేది ఉంటుంది. సో ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్టాండ్స్ అనేది ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మనకు హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సు 2 నెంబర్ స్టాండ్ కి వస్తుందా, లేక 1 నెంబర్ స్టాండ్ కి వస్తుందా? దానికి ఏ స్టాండ్ అయితే అలొకేట్ చేసి ఉందో అక్కడికే వస్తుంది కదా. సెకండ్ నెంబర్ స్టాండ్ కాబట్టి సెకండ్ నెంబర్ కి వస్తుంది. 1 నెంబర్ స్టాండ్ లోకి అది రాదు. యాజ్ ఎ ట్రావెలర్ గా నువ్వు ఒకవేళ బస్ స్టాండ్ కి వెళ్ళినప్పుడు, ఏదైనా హైదరాబాద్ గాని, రాజమండ్రి గాని, విజయవాడ గాని వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్ గా బస్ స్టాండ్ మొత్తం వెతుకుతావా, లేకుంటే కావాల్సిన స్టాండ్ లోకి వెళ్తావా? కావాల్సిన స్టాండ్ లోకి వెళ్ళి కావాల్సిన బస్సు మాత్రం ఎక్కుతావు కదా. బస్ స్టాప్ మొత్తం తిరగవు కదా నువ్వు. అవునా? సో ఇక్కడ నీకు ప్రాపర్ గా సెట్ చేసి పెట్టారనమాట నీకు బస్ స్టాప్ లో. అంటే ఈ రూట్ లో వెళ్లాల్సిన బస్సులు ఈ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఉంటాయి, ఈ రూట్ లో వెళ్లాల్సిన బస్సులు ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఉంటాయని వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెట్టుంటారు. నీకు హైదరాబాద్ వెళ్ళాలన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ కాడికి వెళ్ళి ఆ బస్సు ఎక్కితే నువ్వు హైదరాబాద్ అనేది వెళ్ళొచ్చు. ఇలా సెట్ చేయకుండా ఉంటే మొత్తం బస్ స్టాప్ మొత్తం వెతికేసి ఏది ఎక్కాలో తెలియక ఏ బస్ పడితే ఆ బస్సు ఎక్కుతాము కదా. అలా కాకుండాను బస్ స్టాప్ లో ఇవన్నీ సెట్ చేసి పెట్టడం వల్ల మనకి సులువుగా ఉంటుంది. ఏ బస్ స్టాప్ లో ఏ స్టాప్ లో ఆగాల్సిన బస్సు ఆ స్టాప్ లో ఎక్కుతుంది, ఏ ప్లాట్ఫామ్ మీద రావాల్సిన బస్సు ఆ ప్లాట్ఫామ్ కి వచ్చి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేయండి. జావా సోర్స్ ఫైల్స్ అన్నిటిని ఎక్కడ స్టోర్ చేస్తాము? ఎస్ఆర్సి ఫోల్డర్ లోపల క్రియేట్ చేస్తాము. ఎస్ఆర్సి అంటే మనకు సోర్స్ ఫైల్. అవునా? ప్రతి ప్రాజెక్ట్ లో కూడాను మనకు ఎస్ఆర్సి అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ లోపల మనము జావా ఫైల్స్ అన్నిటిని కూడాను క్రియేట్ చేస్తాము. సో ఇక్కడే నేను ఒకవేళ 1000 ఫైల్స్ ని తీసుకొచ్చి పెడితే అప్పుడు మీకు వెతుక్కోవటంలో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది చెప్పండి. అవునా? సో అలా కాకుండా మనం ఒకవేళ సెగ్రిగేషన్ అనేది చేస్తే మనకి ఇప్పుడు బస్ స్టాప్ లో బస్ స్టాండ్స్ అనేది ఎలా సెగ్రిగేషన్ చేశారో అలా మనం వీటిని కూడాను 1000 జావా క్లాస్ ఫైల్స్ ని కూడాను అలానే సెగ్రిగేషన్ చేస్తే ప్రాపర్ గా అప్పుడేమవుతుంది, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ కి అప్లికేషన్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్‌టూ కాలేజ్ కి అప్లై చేస్తున్నారు అనుకోండి. మనకు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా. అందులో స్టూడెంట్ కి ఒకటి ఉంటుంది, ఫ్యాకల్టీకి ఒకటి ఉంటుంది, అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ కి ఒకటి ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అప్పుడు మనం ఒక సెగ్రిగేషన్ అనేది చేసామనుకోండి. సో స్టూడెంట్ కి ఒకటి, ఫ్యాకల్టీకి ఒకటి, అడ్మినిస్ట్రేషన్ కి ఒకటి అని సెగ్రిగేషన్ చేసామనుకోండి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన క్లాస్ ఫైల్ కావాలనుకోండి, మీరు డైరెక్ట్ స్టూడెంట్ అనే ప్యాకేజ్ లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్న క్లాస్ ఫైల్స్ ను మాత్రమే ఎత్తుక్కుంటారు. ఫ్యాకల్టీకి వెళ్ళరు కదా మీరు. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే స్టూడెంట్ క్లాస్ ఫైల్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాటిని మీరు ఎత్తుక్కుంటారు. అవునా? సో ఫ్యాకల్టీ ఏదైనా లాగిన్ అవ్వాలనుకోండి, మనం ఫ్యాకల్టీ అనే దాని లోపలికి వెళితే దాని లోపల ఫ్యాకల్టీ క్లాస్ ఫైల్స్ అన్ని కనిపిస్తాయి. అవునా? సో మనం సెగ్రిగేషన్ చేస్తే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అదే నువ్వు అన్ని 1000 క్లాసెస్ ని ఒకేసారి ఎస్ఆర్సి లో పెట్టేసావు అనుకో, వెతుక్కోవడం చాలా చాలా కష్టం. ప్యాకేజ్ అనేది మనకి ఎందుకు అంటే
ఒక సినారియో అనమాట. ప్యాకేజెస్ అనేది నువ్వు ఒకవేళ క్రియేట్ చేయకపోతే అన్ని క్లాస్ ఫైల్స్ అన్ని తీసుకొనొచ్చి ఎస్ఆర్‌సిలోనే పెట్టాల్సి ఉంటుంది. సో, అలా పెడితే మనకు కన్‌ఫ్యూజన్ అనేది పెరుగుతుంది. అండ్ మనకి యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉండదు. సో, అందువలన యూజర్ ఏం చేయాలంటే ప్యాకేజెస్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. సో, ఇక్కడ ప్యాకేజెస్ అంటే ఏంటంటే ఒక స్మాల్ కంటైనర్ అనమాట. ప్రాజెక్ట్ అనేది బిగ్ కంటైనర్ అనుకుంటే ఈ ప్రాజెక్ట్ అనే దాని లోపల స్మాల్ కంటైనర్స్ ని మనం ప్యాకేజెస్ అంటాము. ప్రాపర్ సెగ్రిగేషన్ అనేది చేసి ఫీచర్ వైజ్ గా మోడల్ వైజ్ గా గానీ సెగ్రిగేషన్ అనేది చేసి ప్యాకేజెస్ అనేది మనం క్రియేట్ చేస్తాము. ఈచ్ ప్యాకేజ్ లో మనము కొన్ని క్లాసెస్ అనేది పెడుతూ ఉంటాము. అప్పుడు మనం ఏదైనా ఒక క్లాస్ ఫైల్ ని కావాలంటే ఆ క్లాస్ ఫైల్ ఏ ప్యాకేజ్ కిందకు వస్తుందో తెలుస్తుంది. ఆ ప్యాకేజ్ లో ఉన్న క్లాస్ ఫైల్స్ ని చూసుకుంటే సరిపోతుంది. అవునా? ఇప్పుడు మనకు అదొక సినారియో. ఇంకొక సినారియో ఏంటంటే ఈ ఎస్ఆర్సి అనే ఫోల్డర్ లోపల 1000 క్లాస్ ఫైల్స్ పెడదాం అనుకున్నావు. అవునా? దాంట్లో ఫర్ సపోజ్ ఏదైనా 2 క్లాస్ ఫైల్ కి సేమ్ నేమ్ ఉంటే ఏం చేస్తావు? పెట్టలేం మనం. ఎందుకంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అలో చేయదు కదా. ఇప్పుడు ఎస్ఆర్సి అనే ఫోల్డర్ లో 2 క్లాస్ ఫైల్స్ అనేది సేమ్ నేమ్ తో మనం క్రియేట్ చేయలేము. మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అలో చేయలేదు. అవునా? అలాంటప్పుడు మనం ఎలా చేయాలి? దానికి కూడా మనకేం కావాలి? ప్యాకేజెస్ అనేది కావాలి. అంటే డిఫరెంట్ కంటైనర్స్ ఉంటే ఒక కంటైనర్ లో ఒక ఫైల్, ఇంకో కంటైనర్ లో ఇంకో ఫైల్ అనేది పెట్టుకోవచ్చు. అవునా? ఇప్పుడు లాగిన్ అనే ఒక ఫైల్ ఉందనుకోండి. లాగిన్ అనేది ఫ్యాకల్టీకి ఒక లాగిన్, స్టూడెంట్ కి ఒక లాగిన్, అదే విధంగా అడ్మినిస్ట్రేటర్ కి ఒక లాగిన్ ఉంది. 3 లాగిన్ ఫైల్స్ వచ్చాయి నీకు అక్కడ. 3 లాగిన్ ఫైల్స్ కూడా ఎస్ఆర్సి ఫోల్డర్ లో పెడతావా అంటే పెట్టనివ్వదు అది. అవునా? ఎందుకంటే అన్నిటికి కూడాను నేమ్ వచ్చేసి లాగినే కదా. నేమ్ డూప్లికేషన్ అనేది జరుగుతుంది. సో అది మనకి అలౌ చేయదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? డిఫరెంట్ ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఒక ఫోల్డర్ ఫ్యాకల్టీకి, ఒక ఫోల్డర్ స్టూడెంట్ కి, ఒక ఫోల్డర్ అడ్మినిస్ట్రేషన్ కి, 3 ఫోల్డర్ క్రియేట్ చేసి ఒక ఫోల్డర్ లో నువ్వు ఒక లాగిన్ ఫైల్ పెట్టేసుకుంటే అప్పుడు ఏ ప్రాబ్లం అనేది రాదు. బికాస్ అన్ని కూడాను డిఫరెంట్ డైరెక్టరీలో ఉన్నాయి కాబట్టి. అవునా? సో అదే కాన్సెప్ట్ జావా ప్రాజెక్ట్ లోకి వచ్చేసరికి ప్యాకేజ్ అంటున్నాం అనమాట. ఆ ఫోల్డర్స్ లాగా ఏదైతే కంటైనర్స్ ని సపరేట్ చేస్తున్నామో దాన్నే ప్యాకేజెస్ అంటున్నాము. సో ప్యాకేజ్ అనేది ఓన్లీ క్లాస్ ఫైల్స్ ని సెగ్రిగేషన్ చేయడానికి మాత్రమే కాదండి, మనం డూప్లికేట్ ఫైల్స్ ని సేవ్ చేసుకోవటం కూడాను హెల్ప్ అవుతుంది. మనం డూప్లికేట్ ఫైల్స్ ని తీసుకొచ్చి ఒకేసారి ఎస్ఆర్సి లో పెట్టలేం కాబట్టి ఇలా ప్యాకేజెస్ అనేది క్రియేట్ చేసి ఆ డూప్లికేట్ ఫైల్స్ ని మనం ఆ ప్యాకేజెస్ లో క్రియేట్ చేయవచ్చు. ఫైన్. అండ్ నెక్స్ట్ జావా ప్రాజెక్ట్ లో ప్యాకేజ్ అనేది ఎందుకు అవసరం అంటే డూప్లికేట్ ఫైల్స్ ఏమైనా ఉంటే ఏదైనా ఫైల్ కి అంటే 2 ఫైల్స్ సేమ్ నేమ్ ఉంటే వాటిని సెగ్రిగేట్స్ చేసి వేరు వేరు వాటిలో పెట్టాలనుకుంటే ప్యాకేజెస్ కావాలి. అదే విధంగా 1000 ఫైల్స్, 2000 ఫైల్స్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు వాటిని ప్రాపర్ గా సెగ్రిగేషన్ చేయాలన్నప్పుడు మనకు ప్యాకేజెస్ అనేది కావాలి. అవునా? ఓవరాల్ గా చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ లో ఉన్న డేటాని ప్రాపర్ గా సెగ్రిగేట్ చేయటం కోసం ప్యాకేజెస్ అనేది అవసరం. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఈ ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. ఎక్లిప్స్ లోకి వెళ్ళి మనం ఎక్లిప్స్ ఓపెన్ చేసి ఎస్ఆర్సి కి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లోకి వెళ్ళి ఇక్కడ ప్యాకేజ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఫోల్డర్ అనేది వచ్చేసింది. ఇది మనకి ఒక ఆప్షన్ అన్నమాట క్రియేట్ చేయడానికి. ఇంకో ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫైల్ అనే మెనూ ఉంది కదండి, ఆ మెనూలో న్యూ లోకి వెళ్ళి ఇక్కడ ప్యాకేజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ అండి. ఇలా ఫైల్ మెనూలోకి వెళ్ళే కన్నా ఇక్కడ ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ లోకి వెళ్ళేసి ప్యాకేజ్ నొక్కితే మనకు సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం ప్యాకేజ్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ ప్యాకేజ్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తున్నామంటే సోర్స్ ఫైల్ జావా ప్రాజెక్ట్స్ లో ఎస్ఆర్సి అనే ఫోల్డర్ లోపల మనము ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఓకేనా? ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్యాకేజ్ నేమ్ అనేది ఎప్పుడు కూడాను క్యాపిటల్ లెటర్ తో క్రియేట్ చేయకూడదు. ఇది మనకు మ్యాండేటరీ రూల్ కాదు, ఇట్స్ జస్ట్ రికమెండేషన్ అనమాట. జావాలో మనకు కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ అనేది ఉంటాయి. అంటే ఎవరు ఎలా పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అలా రాయకుండా మనకు కొన్ని స్టాండర్డ్స్ అనేది చేశారనమాట జావా వాళ్ళు. ఆ స్టాండర్డ్స్ ప్రకారమే మనం ప్యాకేజ్ అనేది ఎప్పుడు క్యాపిటల్ లెటర్ తో
స్టార్ట్ అవ్వకూడదు. ఒకవేళ నువ్వు క్యాపిటల్ లెటర్ తో రాసినా కూడాను ఎర్రర్ ఏం త్రూ చేయదు. బట్ అలా రాయకూడదని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తుంది అంతే. ఇక్కడ చూడండి, కావాలంటే అని రాశాను, ఇక్కడ వార్నింగ్ అనేది చూపిస్తుంది. అందుకని మనం లోయర్ కేస్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ క్యాపిటల్ లెటర్ అనేది మిడిల్ లో ఉండొచ్చు అనమాట. ఓకేనా. కామ్ డాట్ అండ్ స్పేసెస్ కూడా అవాయిడ్ చేయండి, ఎలో చేయదు. కామ్ డాట్ లీలా కోడింగ్ టెక్నాలజీస్ అని ఇక్కడ ఇలా కామ్ డాట్ లీలా కోడింగ్ టెక్నాలజీస్ అని ఎందుకు రాసా అంటే ఇది రివర్స్ అవుతుంది అన్నట్టు. లీలా కోడింగ్ టెక్నాలజీ.com అని వస్తుంది అనమాట. అందుకే ఇట్లా చేస్తున్నాను. ఓకేనా. అలా ఒక కన్వెన్షన్ అనేది వస్తుంది బేసిక్ గా. ఆ కన్వెన్షన్ తో మీకు కూడా కావాలనుకుంటే క్రియేట్ చేసుకోండి, లేదా సింపుల్ గా మీకు ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ప్యాకేజ్ నేమ్స్ ఇలానే చేయాలని ఏమీ లేదు. ప్యాకేజ్ అనేది బేసిక్ గా సెగ్రిగేట్ చేయడానికి. దేన్ని బేస్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకుంటావా అనేది నీ ఇష్టం. అర్థమైందా. ఫీచర్స్ యూజ్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకుంటావా, మాడ్యూల్ కోసం సెగ్రిగేట్ చేసుకుంటావా అనేది నీ ఇష్టం. రియల్ టైం వరల్డ్ లో ఆ సెగ్రిగేషన్ అనేది మీనింగ్ ఫుల్ అయి ఉండాలి. నీకు ఇష్టం వచ్చినట్టు చేసినా కుదరదు, మళ్ళీ మీనింగ్ ఫుల్ థింగ్ అయి ఉండాలి అది. ఓకేనా. నీ తర్వాత వేరే డెవలపర్స్ రావచ్చు, ఆ ప్రాజెక్ట్ ను వాళ్ళు వాడుకోవచ్చు, వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇక్కడ ఫినిష్ నొక్కితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన జావా సోర్స్ అనేది ఈ ప్యాకేజ్ లోపల క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాకేజ్ కి రైట్ క్లిక్ ఇచ్చేసి ఒక క్లాస్ ఫైల్ కావాలి. ఇక్కడ క్లాస్ అని టైప్ చేస్తే క్లాస్ కి టెస్ట్ అని పెడతాను. దానికి ఒక మెయిన్ మెథడ్ కావాలి. ఫినిష్. చూసారు కదా, వచ్చేసింది. ఇక్కడ మనకు ఒకటి వచ్చింది. దీంట్లో ఒక సిస్ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది, ఇలా ఓల్డర్ రాస్తే సరిపోతుంది. ఒక ప్యాకేజ్ లోపల ఒక క్లాస్ ని ప్యాకేజ్ లోపల క్రియేట్ చేస్తే ఆ క్లాస్ ని ఏ ప్యాకేజ్ లో ఉందో తెలియడం కోసం పైన మనకు ఒక ఎంట్రీ యాడ్ అవుతుంది. ఈ క్లాస్ అనేది ఈ ప్యాకేజ్ లో ఉందని క్లాస్ కి మనం చెప్పాలి. అర్థమైందా. ఆ క్లాస్ కి కూడా తెలియాలి అది ఏ ప్యాకేజ్ లో ఉందని. చూసే వాళ్ళం మనకు తెలుసు కామ్ డాట్ లీలా కోడింగ్ టెక్నాలజీస్ లో ఆ క్లాస్ ఉందని. బట్ ఆ క్లాస్ కి ఎలా తెలియాలి. ఆ క్లాస్ కి తెలియటం కోసం మనము దాని మీద ఒక ప్యాకేజ్ అనేది కీవర్డ్ యూజ్ చేసి స్పేస్ ఇచ్చి ఆ ప్యాకేజ్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. మన ప్యాకేజ్ నేమ్ ఎలా ఉందో కంప్లీట్ గా ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే అండి, ఇది రన్ చేస్తాము. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూసారుగా, అలో వరల్డ్ అని వచ్చింది. ప్యాకేజ్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవాలి. ప్యాకేజ్ అనేది మనకి ఎందుకు అవసరమో తెలుసుకున్నాం కదా. ఓకేనా. నా టీచింగ్ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.